హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన గార్డెన్లో అంటే మన టెర్రస్ గార్డెన్లో కొన్ని స్పెషల్ ఫ్రూట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవి మీకు ఒకసారి చూపిస్తాను. ఎలా పెంచుకోవాలి ఏంటి అనేది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి వెరిఫై చేసుకోండి. అయితే మీకు ఈరోజు చూపిస్తుంది ఫస్ట్ వన్ లీచీ ఫ్రెండ్స్. ఈ లీచీ ఫ్రూట్ జస్ట్ మేము తిని విత్తనాలు వేసాం ఫ్రెండ్స్. చూసారా మొదలు ఎలా వచ్చేసిందో. అయితే లీచీ ఆకులు ఇలా ఉన్నాయి, మనకి జస్ట్ కుంకుడుగాయలు లాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు చూస్తే బట్ చాలా బాగుంది. కొన్ని చెట్లు ఇలాగే వేసాము, కొన్ని వచ్చినాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ మేము ఒక యాపిల్ బేర్ అంటారు కదా, వాటర్ యాపిల్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు, అది వేసాం ఫ్రెండ్స్. వస్తుంది ఇప్పుడే, బట్ టెర్రస్ గార్డెన్లో ఎలా వస్తుందో చూడాలి. బత్తాయి చెట్టు ఫ్రెండ్స్, విత్తనాలతోనే వేసాము. అన్నీ ఆల్మోస్ట్ విత్తనాలే వేస్తాం ఫ్రెండ్స్. మనకు కావాలనుకుంటే బయట నాటుకోవచ్చు నేలలో, లేదనుకుంటే టెర్రస్ గార్డెన్లో ప్రూనింగ్ చేస్తూ ఉంటే ఫ్రూటింగ్ వస్తుంది ఫ్రెండ్స్. బాగానే వస్తుంది. ఇది 2 years దాకా అయింది జస్ట్. మరొక ఇంపార్టెంట్ ఫ్రూట్, ఇది మిరాకిల్ ఫ్రూట్ అనే చెప్పాలి. మీరు చూస్తే కనుక ఇది సీతాఫలం ఫ్రెండ్స్. సీతాఫలం చాలా చిన్న చెట్టే, బట్ మనకి చూస్తే అప్పుడే ఫ్రూటింగ్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఈ 2 కాయలు. నెక్స్ట్ వన్ ఇక్కడ ఒక కాయ ఉంది, ఇక్కడ ఒక కాయ ఉంది కనపడుతుంది ఫ్రెండ్స్. ఇలా మొత్తం మనకి చాలా వరకు కాయలు వచ్చేసినాయి. ఇక్కడ ఒకటి ఉంది, 5 వరకు వచ్చేసింది ఫ్రెండ్స్. మీరు చూస్తున్నది నెక్స్ట్ సపోటానే. మేము విత్తనాలతోనే వేస్తాం ఫ్రెండ్స్. ఎక్కువ శాతం తిన్న విత్తనాలే పిల్లలు పడేస్తూ ఉంటారు. ఏదో చిన్న ఒక కథ చెప్తాను మీకు. ఈ చిన్నప్పుడు అడవి దేవత అని ఒక స్టోరీ ఉండేది. అయితే మనం తిన్న విత్తనాలన్నీ పైన అంటే వెనక గార్డెన్లో వేస్తే కనుక చెట్లులాగా వచ్చినాయి అని చెప్తారు కదా, అలాగే మేము కూడా అంతే. విత్తనాలన్నీ ఆల్మోస్ట్ పడేయకుండా సీడ్ శాంప్లింగ్తోనే వేస్తూ ఉంటాము. అన్నీ డ్రాగన్ ఫ్రూట్స్ వేసాము, అలాగే నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కానీ ఏదన్నా కానీ ఫ్రెండ్స్, ప్రతి మొక్కకి ఇక్కడ ఉన్న దానికి ఒక డిఫరెంట్ స్టోరీ ఉంది. చూద్దాం. ఎండకి కొంచెం డ్రైగా ఉన్నాయి, పైన గార్డెన్లో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. కొన్ని మొక్కలు చూపిస్తాను. ఇది వాక్కాయలు అంటారు. ఇది కూడా మేము విత్తనాలతోనే వేసాం ఫ్రెండ్స్. అయితే మనకి వీటికి టైం పడుతుంది, లేదనుకుంటే ప్రూనింగ్ చేస్తే త్వరగా రైపింగ్ వస్తాయి, ఫ్రూట్స్ ఫ్లవరింగ్ కూడా వస్తాయి. నెక్స్ట్ వన్ వీటికి మనం చెర్రీ కాయలు అని పిలుస్తాం కదా, వీటిని పంచదార పాకంలో వేస్తూ ఉంటారు. ఇవి కూడా ఇది మిలాన్ చెట్టు. ఇవి చూస్తే కనుక మీరు మిలాన్స్, ఇవి కూడా విత్తనాలతోనే వేసాం ఫ్రెండ్స్ మ్యాక్సిమం. ఇది కూడా మీరు నేరేడు, ఇది కూడా విత్తనాలతోనే వేసాము. నెక్స్ట్ మనకి చాలా మిరాకిల్ ఫ్రూట్, ఇది కూడా రామఫలం అంటారు కదా, విత్తనంతోనే వేసాం ఫ్రెండ్స్. మీరు చూస్తే మొదలు చూసారా, విత్తనందే చాలా బాగా వచ్చేసింది. ప్రూనింగ్ చేయాలి బట్. నెక్స్ట్ ఇక్కడ అంజూరు, మేము విడిగానే అంజూర్ని సపరేట్గా కొన్నాము, బట్ ఒక్కొక్క ఫ్రూట్ వస్తుంది, బలం చాలట్లేదు దానికి, వేరే దానిలోకి షిఫ్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా చిన్నవి, ఇవి కలకత్తా జామ్ అంటారు. అప్పట్లో బాగా నాటుకాయల్లోనే కలకత్తా వెరైటీ ఇది. విత్తనాలు దొరికితే తీసుకొచ్చి వేసాము, చూడాలి. ఇది బయట తీసుకున్నాం ఫ్రెండ్స్, బాలాజీ నిమ్మ అంటారు దీన్ని. మీరు చూస్తే కాయ వచ్చేసింది. ఇది పంపర పనస ఫ్రెండ్స్. ఇది మాకు నిమ్మజాతి అన్నీ ఆల్మోస్ట్ విత్తనాలతోనే వేసేసాము. అది చూస్తే పంపర పనస అంటారు కదా, విత్తనాలు తినే వేసాము, వచ్చింది. చూడాలి. ఇది కూడా ఇది విత్తనాలతోనే వేసాం ఫ్రెండ్స్. మిర్చి చెట్టు చాలా బాగుంది. మామిడికాయ చెట్టు ఫ్రెండ్స్, ఇది బయట తీసుకున్నాము, గ్రాఫ్టెడ్ పీసు. చూడాలి. నెక్స్ట్ వన్ మీకు వచ్చేపాటికి బార్బిడాస్ చెర్రీస్ ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్లవరింగ్ వచ్చేసింది ఇక్కడ, ఆల్మోస్ట్ మొత్తం ఫ్లవరింగే. ఇంకా కాకరకాయ చెట్లు వేసాము, విత్తనాలతోనే వస్తున్నాయి. ఇంకా అక్కడక్కడ పచ్చిమిరపకాయలు అంతర పంట కింద వేసేసాము. చాలా బాగుంది, రావాలి. ఇంకా మనకి ఇంకా పుచ్చకాయ మొక్కలు వేసాము, విత్తనాలతోనే వేసాం ఫ్రెండ్స్, అవి కూడా రావాలి. ఇక్కడ బీన్స్ వచ్చేసినాయి, బీన్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇది గోంగూర ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటే పచ్చిమిరపకాయలు, మ్యాక్సిమం మేము పచ్చిమిరపకాయలు ఏమి కొనుక్కోము,
అక్కడక్కడ వేసేస్తాము ఎక్కువ శాతం. ఇది దానిమ్మ ఫ్రెండ్స్, చాలా బాగుంది. మొన్న ఫ్రూట్ అయితే కనుక కట్ చేసాము, ఒకటి రెండు మొక్కలే ఉన్నాయి, బట్ బాగానే కాస్తాయి అవి. నెక్స్ట్ మనకి సపోటా, మీరు చూస్తే చెట్టు నిండా కాయలే, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మాకు ఇది కూడా చాలా ఒక 60 కాయల వరకు మేము అసలు కొనుక్కోము సమ్మర్లో మ్యాక్సిమం. చూసారా చెట్టు నిండా. ఇదొకటి టేబుల్ లైమ్ అంటారు కదా ఫ్రెండ్స్, ఇది కూడా చెట్టు నిండా వచ్చింది కాయలు. చూస్తే ఇది కూడా సమ్మర్లో బాగుంటుంది. అయితే మీకు మా గార్డెన్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.